గారు నమస్కారం. మాతో జాయిన్ అయ్యారు. ఇక్కడ మీరు కూడా బడ్జెట్ ఫాలో అయ్యారు కదా. ఇవాళ మీరు వచ్చే ముందు కొన్ని రంగాల గురించి చర్చించాం. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రయారిటీ చూస్తే మీకు ఏమనిపించింది? సరే, ప్రత్యేక బడ్జెట్ స్టార్ట్ చేశారు, మంచిదే. మనం గతంలో కూడా మాట్లాడడం, గత సంవత్సరం కూడా చర్చించాం, అది ఓకే. కానీ దానికి ఇచ్చిన ప్రయారిటీ, వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రయారిటీ మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి ఓవరాల్గా 16,250 కోట్లు. దీంట్లో 3,512 కోట్లు రుణమాఫీ, 5,094 కోట్లు ఉపాధి హామీ పథకము, 3,000 కోట్లు ఉచిత విద్యుత్తు, ప్లాన్ వచ్చేసి 1,811 కోట్లు. ఇది ఓవరాల్గా వ్యవసాయ రంగంలో ఖర్చు పెట్టబోయేది 1,800 కోట్లు, 1,811 కోట్లు. ఇది ఓవరాల్గా. కాబట్టి ఇది ఓవరాల్గా 1,35,688 కోట్ల బడ్జెట్లో ఇది కూడా. అంటే జోబిలో 100 రూపాయలు ఉంటే దాంట్లో 20 రూపాయలు తీసి పక్క జోబులో పెట్టుకొని ఓవరాల్ గా బడ్జెట్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి యనమల రామకృష్ణ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఇచ్చింది 11% చిల్లర. అంతే 16,000 అంటే 11.5% వస్తుంది. అంటే వ్యవసాయానికి ఇచ్చింది 11.5%. దినకర్ గారు, ఇది సరిపోతుందా? వ్యవసాయ రంగం దాని కింద ఉపాధి హామీ పథకం కూడా అన్ని కలిపి అది ఇంకా అట్లా అనుకున్నా కూడా 11.5% మాత్రమే. వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ కి ఈ రకమైన ప్రయారిటీ సరిపోతుందా? దీనికోసం ప్రత్యేక బడ్జెట్ అవసరమా? ఉన్న నిధులతో గత సంవత్సరంతో పోల్చుకుంటే 42% అదనంగా కేటాయించడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి. అంటే ఇక్కడ ఏదో ఈ సంవత్సరమే కొత్తగా బడ్జెట్ పెడితే దాని మీద ఏదో మాట్లాడుతున్నటువంటి విధంగా మాట్లాడేది. గతం నుంచి చూసుకున్నా కానీ ఎప్పటి నుంచి చూసుకున్నా ప్రత్యేక బడ్జెట్ పెట్టారు కదా. ప్రత్యేక బడ్జెట్ పెట్టడానికి రీజన్ చెప్తున్నాను ఒకటి. గత సంవత్సరంలో తీసుకున్నటువంటి చర్యల వల్ల కూడా ఓవరాల్గా అగ్రికల్చర్కి సంబంధించి చూసినట్లయితే వరస్ట్ డ్రౌట్ కండిషన్ వల్ల -7% డైరెక్ట్ అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా ఓవరాల్ అలైడ్ యాక్టివిటీస్తో కలిపి 8.4% రీచ్ కావడానికి గల కారణం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఫిషరీస్ కానీ, లైవ్ స్టాక్ కానీ, అదర్ యాక్టివిటీస్లో ఉన్నాయి, అన్నీ కూడా కొంచెం బూస్టప్ ఇచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఏదైతే ఫిషరీస్ ఉందో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2016-17కి దాదాపు 30-40% గ్రోత్ నమోదయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి ఏదైతే ఫార్మర్స్కి డెట్ రిడమ్షన్ పదే గొడవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 7,800 కోట్ల రూపాయల వరకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 లక్షల ఫ్యామిలీల వరకు కూడా దాని నుంచి బెనిఫిట్ పొందడం జరిగింది. దాని కొనసాగింపు భాగంగా ఒక చేయూతను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ బడ్జెట్లో 3,500 కోట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్తో పాటు కూడా హార్టికల్చర్, సెరికల్చర్ అన్నింటిలో కూడా కేటాయింపులు గమనించాలి. అదే వాటిలో మీరు విడివిడిగా చూసినట్లయితే ప్రైమరీ సెక్టార్గా ఏదైతే తీసుకుని వెళ్ళామో ప్రతి కేటాయింపులో కూడా గతంలో మీరు విడివిడిగా చూసినా 13 కోట్లే కాదు, విడివిడిగా ప్రతి హెడ్ ని మీరు చూసినట్లయితే 20 నుంచి 35% వరకు అదనంగా కేటాయించడం జరిగింది. లాస్ట్ టైం 41% తక్కువ ఎందుకు ఇచ్చారు? మరి లాస్ట్ బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ 41% ఎక్కువ ఇచ్చిన అగ్రికల్చర్ అంటున్నారు. లాస్ట్ బడ్జెట్ 41% తక్కువ ఎందుకు ఇచ్చారు? ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి రెవెన్యూ పెరిగిందండి. మరి ఇంకా కేంద్రం పెరిగింది, ఇంకా ఢిల్లీ వైపు ఎందుకు చూడడం? ఇప్పుడు ఒకటి లుకింగ్ అబౌట్ ఢిల్లీ. చాలా మంచి ప్రశ్న. దానికి సమానం చెప్తాము. ఒక వ్యక్తికి ప్రాణం పోయే పరిస్థితిలో ఒక ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తికి తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మరణించే పరిస్థితికి వచ్చినటువంటి వ్యక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నటువంటి హెల్త్ ప్రక్రియలో భాగమే ఇది. ఇంటెన్సివ్ కేర్ నుంచి తీసుకొచ్చి స్పెషల్ వార్డులోకి మార్చుకోగలిగాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తామనేటటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడు పోలవరానికి కూడా 100 కోట్లు పెట్టినా 1,600 కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు అడుగులు పాజిటివ్ గా శివాజీ గారు వ్యవసాయ రంగ నిపుణులు, అలాగే మాజీ ఎంపీ శివాజీ గారు లైన్ లో ఉన్నారు, టెలిఫోన్ లైన్ లో. శివాజీ గారు నమస్తే అండి. శివాజీ గారు చెప్పండి సార్. శివాజీ గారు, ఇక్కడ 1,35,000 కోట్ల బడ్జెట్ లో వ్యవసాయానికి ఇచ్చింది 11.5% ప్రయారిటీ, 16,000 కోట్లు. ఆ 16,000 కోట్లలో రుణమాఫీది 3,500, 3,700 కోట్లు ఎంత ఉంది, 3,000 కోట్లేమో ఉచిత విద్యుత్ ఉంది. అది పక్కాగా పర్ఫెక్ట్ ఇవ్వాల్సినవి. అవి కాకుండా మళ్ళీ ఉపాధి హామీ, ఇవి పోను
1300 కోట్లు మాత్రమే ప్లాన్, మిగతా అంతా 4 ప్లాన్ జీతాలు భత్యాలు. సో ఈ బడ్జెట్ మీరు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత మీద మీ స్పందన ప్లీజ్ బ్రీఫ్గా. ఇప్పుడు అసలు చాలా దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వాళ్ళకు నిబద్ధత ఉంటుందా? నిబద్ధత ఎలా ఉంటుందంటే ఇవాళ కేటాయింపులు కూడా చివరికి ఆచరణలో అక్కడ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం అయినట్టు ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్కి, ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి మారుస్తూ ఉన్నారు. అది గత 20 సంవత్సరాల మట్టి మన రాష్ట్రంలో మరీ దుర్మార్గంగా ఉంది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కూడా ఒక అకౌంట్ లో హెడ్ ఆన్ అకౌంట్ లో చూపించిన తర్వాత మార్చడం సాధ్యం కాదు, కానీ మన రాష్ట్రంలో మాత్రం విచ్చడివిడిగా ఉంది. దాని తర్వాత ట్రెజరీ మీద ఎప్పుడు నెలలో ఒక 5 రోజులు 10 రోజులు తప్పితే ట్రెజరీ మీద మొత్తం కంట్రోల్ ఉంటుంది. అందుకని ఈ దీంట్లో చూపించేది నిజం కాదు, ఇది వాస్తవం కాదు, అంత బోటకం. ఇది ఒక నిబద్ధత లేని పరిస్థితి. కేంద్రంలో అట్లా ఉండదు. ఇక్కడ పైగా ఇదేంటంటే కేవలం ఇప్పుడు ఈ చాకల పొద్దు జావా ఖర్చులు లాంటిది. ఇది ఎలాగో ఇంత వచ్చింది, అంత ఖర్చు పెట్టాం, అంత తప్పితే దీంట్లో ఒక దార్శనికత కానీ ఒక దిశ నిర్దేశం కానీ ఏమి ఉంటలా. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ నేను చూశాను ఇందాకంతా కూడా అసలు ఇంటలెక్చువల్ ఇన్పుట్ అనేది లేకుండా పోయింది. దీంట్లో ఒక ఇన్నోవేటివ్, ఒక ఆలోచన లేదు, ఒక దార్శనికత లేదు, ఒక దశ లేదు, దిశ లేదు, నిర్దేశం లేదు, ఏమి లేదు. అసలు ఏమి లేకుండా ఇన్ని బట్టలు ఇస్త్రీకేసిన దాంట్లో ప్యాంట్లు ఎన్ని, చొక్కాలు ఎన్ని, తర్వాత బ్లౌజులు ఎన్ని, శారీస్ ఎన్ని, గలీబులు ఎన్ని అని చెప్పి రాసుకోవడం, మళ్ళీ వచ్చినాయా లేదా చూసుకోవడం తప్పితే ఏమి ఉన్నట్టు కనపట్ల దీంట్లో కామెంట్ చేయడానికి కూడా. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ అనుకోండి, ఎగుమతులు, దిగుమతులు, సుంకాలు, ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, లేకపోతేనేమో అంటే ప్రయారిటీ ఎలా దాని దిశ ఎలా నిర్దేశించాలో తెలియక ఇలా జరిగింది అనుకుంటున్నారా, లేక వ్యవసాయానికి ప్రాధాన్యత అలాగే ఇవ్వడం అలవాటు పడిన ప్రక్రియ అనుకుంటున్నారు? అసలు మనసు పెట్టలేదండి, ఎవరో మనసు పెట్టలేదు. దాంట్లో ఏదో వాళ్ళు ఎవరో తయారు చేశారు, సంతకం పెట్టారు, ఆయన వచ్చి చదివేశాడు, అంతే. అంతేగాని అలా దీంట్లో ఈ బడ్జెట్ తయారు చేసిన ప్రతిని చూస్తే మాత్రం ఇది మొట్టమొదటి ఈ బడ్జెట్ పూర్తిగా వికేంద్రీకరించిన బడ్జెట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,800 మంది డ్రాయింగ్ అండ్ డిస్టర్బింగ్ అధికారులు తమ పరిధిలోని బడ్జెట్ ప్రతిపాదన స్వయంగా రూపొందించారు. వనరుల కేటాయింపు మీదే దృష్టి పెట్టే సాంప్రదాయ బడ్జెట్ కాదు ఇది. పనితీరు మీద, ఫలితాల మీద చెదరని ఏకాగ్రతతో రూపుదిద్దిన బడ్జెట్. క్షేత్రస్థాయి అవసరాలకు, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు రూపొందించిన బడ్జెట్. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించి రూపొందించిన బడ్జెట్ అని వారు రాశారు. మీరేమో ఎవరో రాశారు, సంతకం పెట్టారు అని మీరు చాలా తేలిక తీశారు. మరి మీకు చెప్పనా, చెప్పండి. కేంద్రంలో ప్రీ బడ్జెట్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. అవును, అగ్రికల్చర్ కి, లేకపోతేనో ఇండస్ట్రియల్స్ కి, లేకపోతేనో మరి ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కి, లేకపోతేనో ఎకనామిక్స్ ని పిలుస్తారు. అటువంటి ఎక్సర్సైజ్ ఏమైనా జరిగిందా ఇక్కడ? నాకైతే తెలియదు, జరిగినట్టు కనపడలా. ఇప్పుడు లీడర్స్ పిలిచారా, మీ పుట్టాలని పిలిచారా? తెలియలా. మరి పిలిచి మేము దశ దేశం అంతా తిరిగాం కానీ మమ్మల్ని అయితే ఎవరు అడగల. మరి ఎవరిని అడిగారు? ఇక మిమ్మల్ని అడక్క, నన్ను అడక్క, ఎవరిని అడగ, ఎవరున్నారు ఇంకేళ్ళకి? మీ ఇద్దరిని అడిగి చేయరండి. మీ ఇద్దరినే కదా ఒక డిపార్ట్మెంట్ ఇందాక నుంచి చూస్తా ఉన్నాము. ఎవరో ఏదో ఇచ్చారు, రాసేసారు, సంతకం పెట్టారని. డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రాజ్యాంగ పరంగా ఉండే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ లో ఎస్టిమేషన్స్ వస్తాయి. ఎస్టిమేషన్స్ దగ్గర నుంచి బడ్జెట్ తయారు చేయబడుతుంది. బడ్జెట్ తయారు చేయబడిన దాన్ని శాసనసభలో మాట్లాడతారు. మీ యొక్క వాంఛల ప్రకారము, లేకపోతే మీ యొక్క నిర్ణయాల ప్రకారము మీకేదో గుర్తింపు రాలేదు కాబట్టి ఆ గుర్తింపుకు అనుగుణంగా మాట్లాడే విధానం అయితే కరెక్ట్ కాదు. అందరినీ ఎవరిని గుర్తించాలో రైతులు గుర్తించారు. 3,500 కోట్లు రైతులు గుర్తించి కాదా ఇచ్చింది? ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించి రూపొందించిన బడ్జెట్ అన్నారు. ఫలానా చోట చెప్పండి, ఇక్కడ ఇంత మంది ఉన్నారు, ఎక్కడ సలహాలు స్వీకరించారు, ఎక్కడ మీరు పబ్లిక్ హీరింగ్ పెట్టారు? ప్రతి ఊరు, ప్రతి జిల్లాలో అగ్రికల్చర్ శాఖ ఉంది, ప్రతి మండలంలో ఉంది, ప్రతి గ్రామంలో ఉంది. గౌతమ్ రెడ్డి గారు, బాబురావు గారు, కృష్ణరెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, శివాజీ గారు, ఇంత మంది ఉన్నారు. ఎవరికైనా ఎక్కడైనా పబ్లిక్ హియరింగ్ కనిపించిందా? వ్యవసాయం మీద కానీ, బడ్జెట్ మీద కానీ సలహాలు ఇవ్వండి. ఏ ప్రభుత్వ అధికారైనా, ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, ప్రభుత్వ అధికారి కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే ఇంకేదైనా కమిటీ కానీ ఈ బడ్జెట్ కోసం మీరు ఇచ్చే సలహాలు ఏంటని ఎక్కడైనా పల్లెనా, ఊరునా, వాడవాడనా తిరిగిన సందర్భం ఉన్నదా? ప్రపంచంలో ఎవరైనా తిరిగారు ఇప్పుడు వరకు? డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటారు కింద నుంచి. గ్రౌండ్ లో
గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి అక్కడ ఉండేటటువంటి ప్రపంచంలో ఆకాంక్షలు తిరిగారని మేము ప్రతిబింబించి అనలేదు. తీసుకుంటారు. మీరు రాశారు. Yes, మేము రాసిన తీసుకున్నాం. నేను అడుగుతున్నా. మేము తీసుకున్నాము. అడిగిన ఆయన తప్పంటున్నారు. మీరు పెద్ద ఆయన అడిగిన ఆయన కాదు. తప్పట్టారు. అడిగిన ఆయన ఆయనకు కాదు. గుర్తింపు కొత్తగా మీరు అడిగిన నేను ఆయన ఇవ్వాల్సిన కాదు. అవసరం లేదు. గుర్తింపు ఎవరెవరికి యలమంచి ఇవ్వాల్సిన శివాజీ అవసరం లేదు. గారికి గుర్తింపు మీరు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు, ఈ మధ్య కొంత అసహనం కొంతమంది పెద్దల్లో కనబడుతుంది, స్పష్టంగా అంటే చూస్తున్నాం. వాళ్ళు ఏదో అభివృద్ధి చేయాలనుకున్నారు విశ్వనాథ్ రెడ్డి గారు. వెంకటకృష్ణ గారు శివాజీ గారు చెప్పండి. ఇప్పుడు ఆయన ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను టీవీ ఇక్కడ దినకర్ గారండి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దినకర్ గారు లేండి, చెప్పండి. నాకు తెలియదు ఎవరు మాట్లాడుతున్నారో. నేను టీవీ దగ్గర లేను ఆ, 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 కనుక సరే వాళ్ళు అట్లా మాట్లాడటం వాళ్ళ ధర్మం, దాని గురించి మనం ఏమంటాం. కానీ ఆ, అసలు నాకు అనిపించేది ఏంటంటే ఇంటలెక్చువల్ ఇన్పుట్ అనేది లేదు, దాంట్లో లోపించింది, యా, దార్శనికత లేదు. ఉమ్, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఫంక్షనింగ్ కూడా నాకు తెలిసేది, ఉమ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నాకు తెలిసేది, నాకు తెలియదేం కాదు అది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్, అర్థం కావట్లా, దే ఆర్ ఇమ్యూన్ టు నాలెడ్జ్. యా, అది రైట్, దట్ ఇస్ హౌ ఇట్ ఈస్, దట్ ఇస్ హౌ ఇట్ ఈస్. రైట్ శివాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం గౌతమ్ రెడ్డి గారు అండ్ బాబురావు గారు, ఒక్క నిమిషం దయచేసి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత మీద, మీ ఇరిగేషన్ మీద మాట్లాడారు మీరు వచ్చే ముందు. ఒకటి వికే గారు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఒకసారి మనం పరిశీలిస్తే కేంద్రం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, మన ఈ స్టేట్ కూడా ప్యూర్లీ రేపు తెలంగాణ స్టేట్ కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధుల ఆధారంగా వీళ్ళు మాట్లాడతారు. అంటే జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక 49% రెవెన్యూ మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ వస్తుంది. 51% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే షేర్ కావచ్చు, దాని మీద ఆధారపడుతుంది ఈ బడ్జెట్ కూడా. ఇలా అగ్రికల్చర్కి సంబంధించిన 16,000 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ ఉందో, ఇది కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దేశమైనటువంటి ఒక ఆదేశాలతోటి ఖచ్చితంగా ఏదో మరీ ఆకర్షణీయమైనటువంటిది లేదా ఎలక్షనల్ బడ్జెట్లు కాకోకుండా ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికతోటి రూరల్ బ్యాక్గ్రౌండ్ బడ్జెట్ను మనం ఈసారి తీసుకురావడం జరిగింది. గ్రామ పంచాయతీలకు నిధులు పెంచారు, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్కి నిధులు పెంచారు, రైతులకు ఇచ్చేటువంటి ఒక ఫసల్ బీమా యోజన పేరు మీద ఇన్సూరెన్స్ సంబంధించిన గతంలో ఇప్పటిదాకా మనకు 68 సంవత్సరాల స్వాతంత్రంలో 21.3% మించి ఇన్సూరెన్స్ యూటిలైజేషన్ లేదు. అదే అడ్వాన్స్ కంట్రీస్లో పోతే అగ్రికల్చర్లో 80-90% యూటిలైజేషన్ ఉంది. అంటే పంట పైన కూడా ధీమాగా రైతు ఇంట్లో ఉంటాడు. ఈ సంవత్సరం ఈ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిన తర్వాత 80-90% రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, 30% రాష్ట్ర ప్రభుత్వం, 70% కేంద్ర ప్రభుత్వంతో ఈ బీమా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే రైతుకు ఒక బెనిఫిట్ కలిగింది. దీన్ని కూడా ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడారు. ఒకటి, మనం అనుకున్న స్థాయిలో 16,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 33% రాష్ట్రానికి వచ్చేటువంటి యొక్క స్థూల జాతీయ నిధి, రాష్ట్ర నిధి అయితే అవుతుందో జీడిపి 33% అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది. దాంట్లో అగ్రికల్చర్ అలైట్ నుంచి మేజర్గా వస్తుంది. ఈవెన్ ఎస్ అయితే ఒక్క విషయం దినకర్ గారు, ఒకవేళ ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి వస్తే మీరు మాకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే అనంతపూర్ చాలా హైయెస్ట్ వస్తుంది. వై? బికాస్ మా దగ్గర నీళ్ళే లేవు, పంటలు లేవు. మేము వేరుశనగ మానేసి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎట్లా వస్తుంది మా దగ్గర అంటే, మేము విస్తృత స్థాయిలో ఈరోజు అరటి కానీ లేదా చీనీ పంటలు కానీ వాణిజ్య పంటలు, దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా కనపడుతున్నాయి. దానివల్ల ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఈరోజు ఈ బడ్జెట్లో నేను కన్స్ట్రక్టివ్గా తీసుకోమని చెప్తాను దినకర్ గారు. ఐఎమ్ నాట్ బ్లేమ్ టు తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఆ బడ్జెట్ మాకు కూడా బాధ్యత. అయితే ఈ 16,000 కోట్ల రూపాయల్లో అగ్రికల్చర్ అలైడ్ మీద కూడా కొంత దృష్టి పెట్టి మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఇప్పుడు మేము లైవ్ ఎగ్జాంపుల్ అనంతపూర్ లాంటి వెనుకబడిన జిల్లాలో ఎక్కువ వస్తుంది అనేది ఎట్లయితే మనకు కనపడుతుందో, కొంత మనం నిధులు వెచ్చింటే బాగుండేటువంటి. ఈరోజు మీరు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ వెంకటకృష్ణ గారు, 1,35,688 కోట్ల బడ్జెట్. మన గత బడ్జెట్ 1,30,049 కోట్ల బడ్జెట్. దీంట్లో మన అగ్రికల్చర్ సెక్టార్కు మొట్టమొదటిసారి ఈ దేశంలో అగ్రికల్చర్ బడ్జెట్ పెట్టచ్చని ప్రూవ్ చేసింది మేము. కర్ణాటకలో యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే ఇంప్లిమెంటేషన్లో తులసిరెడ్డి గారు చెప్పిన దాన్ని మనం ఒకటి రిసీవ్ చేసుకోవాలి. ఏంటంటే మనం టోటల్ బడ్జెట్లో 16,000 కోట్లు కలిపేసి మనం ఒక ఫిగర్ను చూపించి మనం ఏదో చేసేదానికంటే కూడా ఇంకా కొంత మెరుగైనటువంటివి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు అంటే రాష్ట్రం కూడా ఏం చేయలేని పరిస్థితి. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్ర విభజన తర్వాత గ్రామీణ ప్రాంతాలన్నీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చాయి. పట్టణ ప్రాంతాలు రెవెన్యూ ఇండస్ట్రియల్ ఇన్కమ్ అంతా కూడా తెలంగాణకు రావడం జరిగింది. అంటే కొంత బెటర్, తెలంగాణ అంతా బాగుందని నేను చెప్పను, కానీ కంపేరిటివ్లీ ఆంధ్రప్రదేశ్. అయితే ఈ అంచనాలు వేసేటువంటి విషయంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ కనబడుతుంది. మనము వృద్ధి రేటు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కనపడుతుంది. ఎట్లా అంటే కొత్తగా ఏర్పడినట్టు రాష్ట్రం హైదరాబాద్ నుంచి అక్కడ వస్తున్నాయి కాబట్టి కొత్తగా రేట్ ఉంటుంది, వృద్ధి ఉండదు. దాని వృద్ధి అనుకోకూడదు, వృద్ధి రేటు మాత్రమే. అది చూసుకుని సంకలు గుద్దుకొని మాకు అద్భుతంగా ఉందని చెప్పుకుంటే ఇబ్బంది పడతాం. మనము ఒక చిన్న
మళ్ళీ వస్తాను. వికే గారు ఫైనల్ కన్క్లూడింగ్ ఏంటంటే ఇప్పటికైనా సరే ఇంకా ఇప్పుడు సవరణ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ చర్చలో అవసరమైతే ఇంకా కొంత మనం ఈ యొక్క అగ్రికల్చర్ అలైడ్ కు వ్యవసాయానికి సంబంధించి ఇచ్చిన ఇప్పుడు ప్రయారిటీస్ వ్యవసాయానికి సంబంధించి ఈ అవును చెప్పండి. ఇప్పుడు 350 మంది రైతులు ఈ కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో, కౌలు రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ. 359 మండలాలు కరువు మండలాలు ఉన్నాయి. వ్యవసాయ వృద్ధి రేటు ఉంది లేకపోతే ఇంకోటి అని చెప్తున్నారు. వాస్తవంగా ఈ బడ్జెట్లో అమౌంట్ మేము కేటాయింపులు పెంచామంటున్నారు. కేటాయింపులు అంకెల్లో కాదండి, మొత్తం బడ్జెట్లో పర్సంటేజ్ పెరిగిందా లేదా. వ్యవసాయ అనుబంధానికి సంబంధించినందుకు చూస్తే గత సంవత్సరం 6.82% ఉంటే ఈ సంవత్సరం టోటల్గా బడ్జెట్ టోటల్లో చూస్తే 6.22%. అంటే వ్యవసాయ అనుబంధానికి తగ్గింది. మొత్తం గ్రామీణాభివృద్ధి మొత్తానికి చూసుకుంటే 15.99% ఉంది లాస్ట్ టైం. ఈ సంవత్సరం 11% తగ్గింది. కాబట్టి కేటాయింపులు పెంచామంటున్నారు. 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అమౌంట్ పెరిగిన దాంట్లో పర్సంటేజ్ చూస్తే తగ్గింది గతం కంటే. కాబట్టి అటువంటివి ఫిగర్స్ అన్ని కూడా గతం కంటే పెరిగినాయి అని చెప్పేసి లెక్కలు చెప్తే కాదండి, టోటల్ పర్సంటేజ్ తగ్గింది. కాబట్టి వ్యవసాయానికి 16,000 కోట్లలో ఉపాధి హామీ 4,000 కోట్ల చిల్లర ఉంది, 4,300 కోట్లు సంథింగ్. అది కాకుండా 3,000 కోట్లేమో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అది చేయాలి, కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఓకే అది ఇవ్వాల్సిందే, కంటిన్యూ చేస్తారు. అది బ్రాడ్ దీంతో పొలిటికల్ గా చూడకుండా ఆ సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఓకే గుడ్, 3,000 కోట్లు. అది కాకుండా వారు ఇచ్చిన హామీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రైతు రుణమాఫీ కింద 3,500 కోట్లు ఇచ్చారు. అయితే ఈసారి రుణమాఫీ మొత్తంగా చేసేయాలని అనుకున్న డిమాండ్ ఎక్కడ పేర్కొనలా. 3,500 కేటాయించారు, అది వడ్డీకే సరిపోయే పరిస్థితి లేదనేది విమర్శ మొదలైంది. ఇకపోతే వ్యవసాయానికి మిగిలేది ఏంటి అనే దగ్గర ఇప్పుడు క్వశ్చన్ మార్క్. గౌతమ్ గారు, 43,000 కోట్ల రూపాయల రుణమాఫీని 3,000 రూపాయలు చూపించడం అనేది జరిగింది. ఇది జనాలకు కూడా అర్థమవుతా ఉంది. రెండోది మేము కూడా చెప్పేది, ఇవాళ ఇరిగేషన్ కి సంబంధించినంత వరకు కూడా ఈ రాష్ట్రంలో సుమారు 400 మండలాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా కేంద్రానికి పంపించారు. మాకు ఇంత డబ్బు కావాలి అనేటువంటిది చెప్పారు. కానీ ఇంత మటుకు 1 రూపాయి తెచ్చుకోలేదు. వాళ్ళు తెచ్చుకోకపోగా ఇవాళ తీసుకొచ్చేటువంటి దాంట్లో ఈ కరువు మండలాల గురించి ఏమాత్రం కూడా తెలియజేయాల. రెండోది, ఇక్కడ ఉండేటువంటి ఇరిగేషన్ సంబంధించి ఆల్టర్నేటివ్ పంటలు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి దానికి గాను వాళ్ళకి పాడి పరిశ్రమ కానీ ఇతరత కోళ్ల పరిశ్రమ కానీ ఇవన్నిటినీ కూడా వృద్ధి చేయడానికి అదనంగా అందరికీ ఇస్తానని చెప్పారు. మరి దానిలో ఏ రకంగా బడ్జెట్లో పొందుపరిచారంటే గతం నుంచి ఏ రకంగా చూపించారో అదే పద్ధతిలో ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది తప్ప మరొకటి కానే కాదు అనేటువంటిది అర్థం అవుతా ఉంది. అందుకని వ్యవసాయానికి సంబంధించి ఇందాక కూడా శివాజీ గారు మాట్లాడేటువంటి దాంట్లో 100% కరెక్ట్ అండి. మా రైతు విభాగానికి సంబంధించి నాగిరెడ్డి గారు కూడా అఫీషియల్ మెంబర్ దీనికి సంబంధించి. ఈ అఫీషియల్ మెంబర్ కి సంబంధించినటువంటి ఆయనకు కూడా ఆహ్వానం లేదండి, ఎవరితో కూడా డిస్కస్ చేయాల. ఏ మాత్రం కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ని పిలిచి మాట్లాడటం డిస్కస్ చేయటం ఉంటే మీ బోటి వాళ్ళు టీవీలోనే చూపించేవాళ్ళు, సబ్స్టాన్స్ రాకపోయినా కానీ ఇలా సమావేశం జరిగింది. అవి జరగలేదు కాబట్టి పొలిటికల్ వెంజెన్సీస్ తో మాత్రమే ఇది పెట్టడం జరిగింది. తులసిరెడ్డి గారు, ఇక్కడ రైతు సాధికారిక కమిటీ అని ఒకటి కమిషన్, రైతు సాధికార కమిషన్ అన్నారు. రుణమాఫీ హామీ ఇచ్చారు, దాన్ని చేయాల్సిన అవసరం వారి మీదనే ఉన్నది. అది కాకుండా చంద్రన్న రైతు కోసం చెప్పి సదస్సులు పెట్టారు, మంత్రులు జిల్లాల్లో తిరిగారు, ఇంకా కొన్ని చోట్ల అయితే పాదయాత్రలు కూడా చేసి రైతుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తుంటే అగ్రికల్చర్కి ఏదో టాప్ ప్రయారిటీస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అయితే ఏకంగా అనంతపురం లాంటి జిల్లాలకు వచ్చి అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా చూసినప్పుడు డెఫినెట్గా వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలకి, అలాగే దళిత గిరిజన రైతులకి అదనంగా కొన్ని పథకాలు ఇవ్వడం, ఫ్రీగా స్ప్రింక్లర్లని అటువంటి ఇవ్వడం, బోర్లు వేస్తామని, సోలార్ పంపు సెట్ ఇస్తాం చాలా చెప్పారు. కానీ వాటికి తగ్గ ఇది కనిపించిందా బడ్జెట్లో అనేదానికి ఎందుకో మరి మీరు చెప్పినట్టు రిఫ్లెక్ట్ అవ్వాలి. అది మీరు చెప్పినట్టు ప్రధానమైన అంశాలు 3. ఒకటి వచ్చేసి రుణమాఫీ, రెండవది వచ్చేసి స్వామినాథన్ కమిషన్ నివేదికను ఇంప్లిమెంట్ చేయడం అంటే MSP, మూడవది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. ఇంకా మిగతా అనేకం ఉన్నాయి కానీ ప్రధానంగా ఈ 3 ఐటమ్స్ తీసుకుంటే దీంట్లో
రుణమాఫీకి సంబంధించి మేనిఫెస్టో ప్రకారము ఎస్ఎల్బిసి నివేదిక 2013 డిసెంబర్ 31 వరకు తీసుకుంటే 87,612 కోట్లు. ఇలా మేనిఫెస్టో ప్లస్ ఎస్ఎల్బిసి తీసుకుంటే 87,612 కోట్లు. సరే, దాన్ని వాళ్ళు వచ్చేసి కుదించి ఆఖరికి 24,000 కోట్లు చేశారు. దీని పర్యవసానంగా వాళ్ళు 87,612 కోట్లు కట్టిండే వాళ్ళు వచ్చేసి సకాలంలో అసలు కట్టిండే వాళ్ళు. కానీ ఈ రుణమాఫీ అనౌన్స్మెంట్ వల్ల వాళ్ళు కట్టలేదు. దాని పర్యవసానంగా మొత్తం 87,612 కోట్లకు వచ్చేసి జీరో వడ్డీ పోయి వాళ్లకు అపరాధ వడ్డీ 50,000 వరకు అయితే 12.5% ప్లస్ 2% పీనలు, 50,000 నుండి లక్ష వరకు అయితే 13.5% ప్లస్ 2% పీనలు, లక్ష అబవ్ అయితే 14.5% ప్లస్ 2% పీనలు. ఆ విధంగా మొత్తం 87,612 కోట్లకు సకాలంలో కట్టని పర్యవసానంగా వాళ్ళందరికీ అపరాధ వడ్డీ పడింది. దీంట్లో 24,000 87 మధ్య ఉండే వాళ్ళకు వాళ్ళు పూర్తిగా అసలు వడ్డీ మొత్తం అంతా వాళ్ళు కట్టాల్సి వచ్చింది. ఈ లోపల ఈ యొక్క 24,000 ఉండే వాళ్ళకు కొందరికి 10%తో కట్టారు. కానీ వాళ్ళకు కూడా వచ్చేసి పీనల్ ఇంట్రెస్ట్ పెడుతున్నా వాళ్ళకు కూడా 4% దీనికంటే ఎక్కువైపోయింది. కాబట్టి రుణమాఫీ పరిస్థితి ఆ విధంగా అయింది. పోనీ ఈసారి ఇప్పుడైనా చేస్తారంటే 3,512 కోట్లు. ఇప్పటికే ఇది 3వ బడ్జెట్. ఇప్పటికి 7,433 కోట్లు చెల్లించారు. ఇప్పుడు మళ్ళీ 3,512 కోట్లు. మీ 24,000 కోట్లు తీసుకునే కానీ ఇది ఆ వడ్డీ కింద కూడా. లక్ష్మణ్ గారు, అగ్రికల్చర్ సంబంధించి బ్రీఫ్గా మీ రెండు అంకెలు మనకు బడ్జెట్లో కనిపిస్తాయి. ఒకటి 16,481 కోట్లు. ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ విభాగాలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, జలవనరులు వీటన్నింటికి కలిపినటువంటి అంకె ఒకటి. రెండోది వ్యవసాయ బడ్జెట్లో పేర్కొన్నటువంటిది 16,250 కోట్లు. అందులో వ్యవసాయ అభివృద్ధి కోసమే కేటాయింపుగా చూపెట్టింది 5,838 కోట్లు. రుణమాఫీ కింద 3,512 కోట్లు, 3,000 కోట్లు ఈ విద్యుత్తు, ఉచిత విద్యుత్ కోసం. సో ఇవి ప్రణాళిక బడ్జెట్టుగా చూస్తే వ్యవసాయ బడ్జెట్లో చూపెట్టింది 7,692 కోట్లు చూపించారు ప్రణాళిక పద్దు కింద. 8,559 కోట్లు ప్రణాళికేతర వ్యయంగా చూపెట్టబడింది. ఇవి గణాంకాలు. కానీ ఇవాళ దీనికి తోడు మనకు సానుకూలంగా చూడవలసింది 1-2 ఏంటంటే, ఈ ఉపాధి హామీ పథకానికి 590 కోట్లు 95 కోట్లు కేటాయించారు. గతంలో 1,900 కోట్లే కేటాయించారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కేంద్ర ప్రాయోజిక పథకం, అది పథకమే. దాన్ని ఎక్కువగా ఉపయోగించుకొని వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఉపయోగించుకోవాలనేటువంటి దృక్పథం ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ మనం వరదలు వచ్చినప్పుడు చూసాం, చిత్తూరు జిల్లాలో లేకపోతే అన్ని చోట్ల ఏ విధంగా కుంటలు, చెరువులు పోయినాయో అటువంటి వాటిని పునరుద్ధరించుకోవడానికో ఇటువంటివి కూడా. ఈరోజు ఈ గ్రామీణాభివృద్ధికి కూడా 4,449 కోట్లు ఎంతో కేటాయించారు. ఈ అన్నీ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిదప్పినటువంటి వాటిని సంక్షోభం నుంచి కాపాడగలవా, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వ్యవసాయ రంగాన్ని గాడెక్కించగలవా, ఇవన్నీ కూడా ఒక విశాలమైనటువంటి చర్చ జరగాలి. ఈ నిధులే సరిపోతాయనేటువంటి భావన ఎవరికైనా ఉంటే అది పొరపాటు. దినకర్ గారు, రాష్ట్ర విభజన తర్వాత సరే మిగతా వ్యవహారాల్లో కానీ లేకపోతే కరెంటు విషయంలోనో, పన్నుల విషయంలోనో, రాబడి విషయంలోనో, జనాభా విషయంలోనో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినంత లాభం జరగలేదు, నష్టం జరిగిందనే వాదనలు ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ వరంలాగా దొరికింది విభజన వల్ల. అది సముద్ర తీరం, పర్యాటక రంగ అవకాశాలు కదా. ఈ రెండింటిని బేస్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కూడా చాలా చర్చల్లో. ఆంధ్రప్రదేశ్కి పర్యాటక రంగం ద్వారా ఎన్ని వేల కోట్లైనా ఆర్జించే అవకాశం ఉంది, అద్భుతమైన అవకాశం ఉందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన సందర్భం. ఆ రంగానికి కేటాయించింది 227 కోట్లు. దీంట్లో మరి ప్లాన్ వాటా తీసేస్తే, నాన్ ప్లాన్ వాటా తీసేస్తే వచ్చేదంతా నాకు తెలియదు, ఒక 27 కోట్లు ఉంటుందేమో. 200 కోట్లు జీతభత్యాలు పోతాయి. అసలు పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేశారా? కాదు. ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే ఇప్పుడు ఏంటంటే మీరు తీర ప్రాంతానికి టూరిజము ప్లస్ ఇండస్ట్రీస్ అది వేరు, మిక్సింగ్ లేదు, మిక్సింగ్ తోటి వెళ్తుంది సాగరమాల ప్రాజెక్టులో. ఎందుకంటే ఎకానమీని బూస్ట్ చేయాలంటే జనాలను అక్కడికి తీసుకురావాలంటే పరిశ్రమలు అవసరమైన దగ్గర ఆటోమేటిక్గా ఎక్కడైతే ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సుందర ప్రాంతాలని టూరిజంగా వాడుకోవచ్చు. కోస్టల్ ఎకనామిక్ జోన్స్ వీటన్నిటి మిక్సింగ్ ఇదిగా సెంట్రల్ గవర్నమెంట్ సాగరమాల ప్రాజెక్ట్ తీసుకుంది. సాగరమాలలో పర్యాటకం ఉంది. 1,212 స్పాట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇంటిగ్రల్ ప్రాజెక్ట్ అది.
అందులో చెప్పింది ఏంటంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయినా మీరు గమనించవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నా పీపీపీ మోడ్లోనే వెళ్తుంది. ఎప్పుడైతే సుదీర్ఘమైనటువంటి విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి రోడ్డు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది. ఉన్నప్పుడు కోస్టల్ ఎకనామిక్ జోన్స్ వచ్చినప్పుడు అక్కడ జనాలు వచ్చేటటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పర్యాటకంకి అవసరమైనటువంటి జనాలు వచ్చేపోయే వాళ్ళ అవసరాలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు పోర్ట్స్ కూడా 5 పోర్ట్స్ పెట్టింది, ఎయిర్పోర్ట్స్ పెట్టినవి కూడా మీరు గమనించినట్లయితే స్ట్రాటజికల్గానే ఉన్నాయి. తీర ప్రాంతంలో ఉండేటట్లు, ఇంకో విధంగా పర్యాటకంగా వచ్చేటటువంటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా వేయటం జరిగింది. మీరు గత సంవత్సరం నుంచి చూసినట్లయితే 30% గ్రోత్ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించడం జరిగింది. ఈ ఇయర్ 42% ఓవరాల్ మొత్తం కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి 42% ఇప్పుడు ఈ ఇయర్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. 15-16 పర్యాటక రంగ అభివృద్ధి నుంచి 11.3% మాత్రమే. అది సర్వీస్ సెక్టర్కి, ఇది సర్వీస్ సెక్టర్ కాదు. ఫిగర్స్ ఇక్కడ ఉన్నాయి కదా. 40% గ్రోత్కి ఈ 2016-17కి ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి మనకి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా తయారు చేసుకొని ఎగ్జిస్టింగ్ ఏదైతే టెంపుల్స్ అయితే టెంపుల్ సిటీస్గా ఐడెంటిఫై చేసుకున్నటువంటి వాటికి కానీ, అదేవిధంగా ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో ఏర్పాటు చేసుకోబోయేటటువంటి ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నాయో వాటి నుంచి ఆల్రెడీ 30% గ్రోత్ ఈ ఇయర్లో రిజిస్టర్ చేశాం. కాబట్టి 40% వరకు పాసిబిలిటీ ఉంది రేపు అనే దానికి ఐడెంటిఫై చేసి పెద్దపీట వేయడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడ్లోనే అవుతాయి. 3 కన్వెన్షన్ సెంటర్స్ డిక్లేర్ చేశారు ఇవాళ. తిరుపతిలో ఒకటి, విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో పీపీపీ మోడ్లోనే చేస్తామని చెప్పాము. అలాగే కూచిపూడి నాట్యాలయానికి సంబంధించినటువంటి దానికి ఏదైతే హెరిటేజ్ని ఆర్ట్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి కళా ప్రాంగణం ఒకటి తయారు చేసుకునేటటువంటి పరిస్థితి. అలాగే కల్చరల్ కాంప్లెక్స్ అంటే కల్చరల్ కాంప్లెక్స్ కూడా కాకినాడ ఆల్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్. ఎందుకంటే టు అట్రాక్ట్ ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవసరం కదా. మీకు అద్భుతమైన బీచ్లు, అట్లాంటిక్ సిటీలు అలాంటి అదే సార్ వాటికి సంబంధించి కనిపించలేదు అనేది. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లోనే అవుతాయి. ప్రభుత్వం నుంచి వాళ్ళు వచ్చేటటువంటి అవకాశం వాటిల్లో లేవు. అంతా ప్రైవేట్ పరం పేరుతో ప్రైవేట్ వ్యక్తులు తప్ప. పశ్చిమ బెంగాల్లో మన ప్రభుత్వం కూడా చేసింది అదే. పశ్చిమ బెంగాల్లో వ్యతిరేకించినటువంటి కమ్యూనిస్టులు కూడా పశ్చిమ బెంగాల్లో మీ ప్రభుత్వం అధికారం సందర్భంలో మీరు దేశమంతా ఒక రకమైన నీతి చెప్తే పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసింది కూడా పీపీపీ మోడల్లోనే. చెప్పండి, పశ్చిమ బెంగాల్లో మీరు చేసింది కూడా అదేను అంటున్నా. కేరళలో మీరు అధికారంలో చేసింది కూడా అదేను. మీరు గురువిందు సామెత గుర్తొస్తుంది. పీపీపీ మోడల్ లేకుండా ఈ దేశంలో కాదు ప్రపంచంలో లేదు. 1993లో పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన సంస్కరణల తర్వాత ఈ దేశంలో పీపీపీ అనేటువంటి దేశమే లేదు, ప్రపంచమే లేదు. పెట్టుబడిదారులు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, విస్తారమైనటువంటి అభివృద్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? రాష్ట్రపతి ఒక్క నిమిషం. ఇప్పుడు మన మీరు చెప్పినటువంటి విషయంలో ఒక చిన్న విషయాన్ని కన్క్లూడ్ చేస్తాం. టూరిజం మీద ఈరోజు టూరిజం, పారిశ్రామికంగా ఈ రెండు అభివృద్ధి చేస్తేనే రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది. వేరే ఆల్టర్నేట్ లేదు. చిన్న ఎగ్జాంపుల్ మన మాల్దీవ్స్ తీసుకుంటే చాలా చిన్న కంట్రీ. వాళ్ళు ఓన్లీ ఈవెన్ శ్రీలంక నుంచి నీళ్లు తెచ్చుకొని తాగుతారు వాళ్ళు. అట్లాంటి అక్కడ 18 రూపాయలు, మనం 18 రూపాయలు ఇస్తే వాళ్ళు 1 రూపాయి ఇచ్చేట పరిస్థితి. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్, వ్యాలిడ్. ఎందుకంటే విస్తారమైనటువంటి సముద్ర తీరం గుజరాత్ తర్వాత 900 దాదాపు 50 కిలోమీటర్లు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈరోజు పర్యాటక రంగ అభివృద్ధి విషయంలో రాష్ట్రాన్ని ఒక సర్క్యూట్ చేసి ఖచ్చితంగా మనం ఈరోజు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మనకు పవర్ అవైలబిలిటీ ఉంది. ఈరోజు సర్ప్లస్ పవర్ ఉన్నట్టు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా కనపడుతుంది. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కొంత చాలా మంది పెట్టుబడులు పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య మనం విశాఖపట్నంలో ఒక చిన్న సమ్మిట్ జరిగితే 4,60,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి. ఈరోజు టూరిజం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టగలిగితే, ఈరోజు టూరిజానికి సంబంధించిన విషయంలో కానీ ఒక విజన్ కానీ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా రెవెన్యూ వచ్చేదానికి అవకాశం ఉంది. దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక రంగంగా ఇప్పుడు 3 సెక్టార్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు తప్ప ఆల్టర్నేటివ్ వస్తే ఇంకా అవకాశం లేదు. కాబట్టి ఈరోజు రాయలసీమలో 4 జిల్లాలు కలుపుతూ కర్నూలు నుంచి ఈరోజు బెంగళూరు చెన్నై కారిడార్ సంబంధించిన ఇక్కడ గౌతమ్ రెడ్డి గారు. కాబట్టి పారిశ్రామికంగా రాజధాని అమరావతిలోనే ఉంది, రాజధాని అమరావతిలోనే పెట్టారు. మా దొనకొండకు రాలేదు, లేకపోతే దొనకొండలో పెట్టలేదని బాధపడుతున్న వాళ్ళ కోసం అనుకుంటా 42,000 కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక మండలిని ప్రకటించారు. మొత్తం ప్రకాశం జిల్లా మీదనే కాన్సన్ట్రేషన్ అంతా చేశారు. అది దొనకొండ, ఇంకే 4 ఊర్లు ఉన్నాయి. దొనకొండ మీద, దొనకొండ బాగా స్ట్రెస్ చేసి మరీ చెప్పారు.
సో దొనకొండలో పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం మండలిని ఏర్పాటు చేయడం మీద మీ రియాక్షన్ ఏంటి? ఆ అసంతృప్తిని పోగొట్టే కార్యక్రమమేనా? 22,500 కోట్ల అంచనా. అదే సార్, 22,500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తో దొనకొండని ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేస్తున్నారు. దొనకొండని అంటే అది ఇండస్ట్రియల్ క్యాపిటల్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం దొనకొండ అనేది పారిశ్రామిక రాజధాని. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం విశాఖను ఒప్పుకోరా? మీ స్పందన చెప్పండి ప్లీజ్. ఏమండి, రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ చేయటం మంచిది. అవును, ఆ ప్రాంతంలో ఏదైనా కానీ కూడా పరిశ్రమలు డెవలప్ చేస్తానంటే మరీ మంచిది. కానీ పరిశ్రమలు డెవలప్ అవడానికి ఎక్కడ ఏ ప్రాంతం, విశాఖపట్నం కూడా కావాల్సినటువంటిదే. 950 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి తీర ప్రాంతంలో ఏదైతే పరిశ్రమలకు గనక అక్కడ గనక సజ్జల లాంటి కనుక ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల్ని కనుక ఇన్వైట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ప్రత్యేక హోదా అనేటువంటిది మనం చెప్తాను. మీరు రానియట్లేదు కదా పారిశ్రామికవేత్తలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిశ్రామికవేత్తలను విమానం కూడా చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి. గౌతమ్ రెడ్డి అవునండి. ఇప్పుడు దొనకొండ దగ్గర మీ భూములు ఉన్నాయి కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనసులో అంతా కూడా ఆనందపడుతున్నారని తెలుస్తుంది. మేము చెప్పేటువంటిది మేము ఆనందపడటం కాదండి, మీకు చెప్తున్నాము. విశాఖపట్నం ఉంది, 950 కిలోమీటర్ల చెన్నై రహదారి ఉంది. మీరు గనక నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి అధికారంలో ఉండేటువంటి వాళ్ళు అయితే మీరు ప్రత్యేక హోదా అన్న తీసుకొచ్చేవాళ్ళు. లేదంటే గనక ఈ పీపీపీ అనేటువంటి ప్రైవేట్ మన నెత్తి మీద పెట్టేటువంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం బాగా నిధులు ఇస్తుంది రాష్ట్రానికి కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం బాగా నిధులు ఇస్తుంది రాష్ట్రానికి బాగా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. కనబడతా ఉంది. చెప్పేది ఒక్క నిమిషం దయచేసి. ఇక్కడ తులసిరెడ్డి గారు ఈ దొనకొండని ఒక రకంగా ఎందుకో చాలా ప్రయారిటీ ఇచ్చారు ఈ బడ్జెట్లో. ఒక రకంగా పదం వాడలేదు కానీ ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఇది అన్నంత కాన్సన్ట్రేషన్ పెట్టారు. 24,000 కోట్ల రూపాయల కేంద్రం అలా డిక్లేర్ చేసింది. అదే సార్ నేను అనేది డిక్లేర్ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటిస్తూ 5,000 ఎకరాలు ఇమీడియట్ గా ఒక మండలి అక్కడ పారిశ్రామిక అభివృద్ధి మండలి అని. సో అంటే రాజధాని దొనకొండలో రాలేదని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేసే సందర్భాలు ఉన్నాయి అక్కడ. ఒకటి. రెండోది ఈ రాజకీయ కోణం కూడా ఉందా? ఊరికే ఒకటి అందరు ఇక్కడ అంటున్నారు కదా, కొంత డైవర్ట్ చేయొచ్చు. విభజన చట్టంలో పెట్టినటువంటి కడప స్టీల్ ప్లాంట్కి ఏమో దిక్కు లేదు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ కనీసం ప్రస్తావించారా? చట్టంలో పెట్టిందని స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రము చెప్పలేదు, రాష్ట్రము చెప్పలేదు. వైబుల్ ఉందా లేదా కూడా మీరు చెప్పండి. చట్టంలో రాసేది చెప్పాలి కదా. కడపలో ఉక్కు పరిశ్రమకు వైబుల్ ఉందా లేదా మీరు చెప్పాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఎమ్మెల్యేలు ఉండాలో, ఎక్కడ ఎమ్మెల్సీలు ఉండాలో ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఆంధ్రాలో కూడా ఇచ్చారు. అబద్ధాలు చెప్పడం ఎక్కడ? తులసిరెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. నిద్రపోతున్న లేపచ్చు కానీ నటిస్తున్న లేపాలంటే ఎక్కడైతుంది? ఆయనకు వారి ఊరు మా ఊరు 30 కిలోమీటర్లు. కడపలో ఉక్కు పరిశ్రమకు వైబుల్ ఉందా లేదా? రాయలసీమలో స్టీల్ ప్లాంట్ అనేది అక్కడ అనుకున్నారు కదా, అది ప్రస్తావన రాకుండా ఇది వచ్చింది. మరి దాని సంగతి ఏంటని ప్రశ్న తప్పే ఉందండి. దీన్ని వద్దలేదు కదా, దీన్ని ఏమైనా వద్దు మాకు ఇమ్మని అడిగారా? పక్కది దొనకొండ క్యాపిటల్ చెప్పారు కదా. రైట్, ఓకే, ముగిద్దాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కు సంబంధించి 1 ముడి సరుకు, 2 వచ్చేసి నీరు, 3 ఎలక్ట్రిసిటీ, 4 భూమి, 5 వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి. దానికి వచ్చేసి అన్నిటికీ ఉన్నాయి. ముడిసరుకు వచ్చేసి జిల్లాలో లేదు కానీ దాంట్లో ముడిసరుకు రోడ్డుగా డోలమైట్, హేమటైట్ ఇంకోటి ఉంది. పక్కన ఉంది, పక్కన ప్రకాశంలో ఉంది. ఏ విశాఖ స్టీల్ పెట్టినప్పుడు వచ్చేసి విశాఖలో ఉంది, వచ్చిందా? లేదు కదా. కాబట్టి ఇంకా దీని అర్థం లేని వ్యవహారం అలాగే చర్చలో పాల్గొన్న రామ్కోటే గారు అండ్ యలమంచి శివాజీ గారు తదితరులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది వాటి లెఫ్టినెంట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.